హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టాక్స్. మరి తారక్ గారి బర్త్డేకి చరణ్ ఎందుకు విష్ చేయలేదు? ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ మీడియా అంతా ఇదే టాక్ అయితే నడుస్తుంది అనమాట. ఎందుకంటే ఇద్దరు కలిసి మొన్ననే రెగ్యులర్ స్క్రీనింగ్ వెళ్ళడం జరిగింది. ఇద్దరు కలిసి ఆ ఫోటోలు వేయడం, అదంతా కలిసి సినిమా చూడడం అదంతా చేశారు. బట్ అది జరిగి కొన్ని రోజులు కూడా కాలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే తారక్ అన్న బర్త్డేకి చరణ్ అన్న ట్వీట్ వేయలేదు అని చెప్పి దీన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు అనమాట. అంటే చాలా మంది తెలుసు, వాళ్ళిద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్స్ అనేసి అదన్నీ తెలుసు. బట్ ఇప్పుడు ఏంటి అంటే విషయం నడుస్తుంది, చరణ్ అన్న బర్త్డేకి మళ్ళీ తారక్ గారు విష్ చేశారనమాట. బట్ ఇక్కడికి వచ్చేసరికి తారక్ అన్న బర్త్డేకి మాత్రం చరణ్ గారు విష్ చేయలేదు. అసలు ఏంటి కారణం, ఎందుకు అని చెప్పి చాలా మంది అయితే డిస్కస్ చేసుకుంటున్నారు. మెయిన్ థింగ్, ఫస్ట్ రీజన్ ఏంటంటే గైస్, చరణ్ అన్న ప్రెజెంట్ పెద్ద షూటింగ్ తో చాలా బిజీగా ఉన్నాడు. సో ఇదేంటంటే అవుట్ ఆఫ్ స్టేట్ లో మనకి షూటింగ్ అనేది జరుగుతుంది. సో చరణ్ మేబీ అక్కడ స్పేస్ దొరకలేదేమో, మరి ఆ షూటింగ్ బిజీ ఉండిపోయి ట్వీట్ వేయలేకపోయి ఉండొచ్చు. దీన్నే హైలైట్ చేస్తూ కొన్ని వర్గాలు అయితే చరణ్ గారి మీద ఏడుస్తున్నారు అనమాట. మొన్న వ్యాక్స్ స్టాచ్యూ రివీల్ అయింది కదా, సో గర్వం ఎక్కువైందా, సో ఎక్కువగా ఇగో ఏమైనా పెరిగిందా, యాటిట్యూడ్ ఏమైనా పెరిగిందా అని చాలా మంది అయితే ఈ రకంగా మాట్లాడుతున్నారు అనమాట. సో అబ్సల్యూట్లీ రాంగ్. షూటింగ్ బిజీ ఉండిపోతేనే ఇలాంటి విషయాలు జరుగుతాయి గైస్. ఎందుకు, తారక్ అన్న బర్త్డే కన్నా ముందు పెద్ద ప్రొడ్యూసర్కే విష్ చేశాడు. సో చిన్న ప్రొడ్యూసర్ అలాంటి పర్సన్కే విష్ చేసినప్పుడు తారక్ అన్నకి ఎందుకు విష్ చేయకుండా మర్చిపోతాడు? సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక షూటింగ్ బిజీ వలన మాత్రమే అది ట్వీట్ వేయలేకపోయాడు. సో మరి అల్లు అర్జున్ కూడా షూటింగ్ లో ఉన్నాడు కదా, అల్లు అర్జున్ వేశారని ఇంకొంతమంది అంటున్నారు. సో అల్లు అర్జున్ గారికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ షూటింగ్ స్టార్ట్ కాలేదు, ఆయన కొంచెం స్పేస్ ఉంది కాబట్టి వేయడం జరిగింది. మహేష్ బాబు కూడా అలాగే వేశారు. మరి ఇక్కడ చరణ్ గారు మాత్రం ఎక్కడో మరి మిస్టేక్ అవడం వల్ల, ఏదో కొంచెం బిజీగా ఉండిపోవడం వల్ల మిస్ అయిందే తప్ప యూజువల్ గా అందరి సెలబ్రిటీస్ బర్త్డేకి చరణ్ అన్న ఏంటంటే ట్వీట్ చేస్తాడు. సో అది మనం చాలా సార్లు చూసాం, చాలా మంది హీరోల విషయంలో కూడా చూసాం. సో ఇందులో అనవసరమైన గొడవలు పెట్టడానికి కానీ, అనవసరమైన డిఫరెన్సెస్ క్రియేట్ చేయడానికి కానీ సో ఎవరు ట్రై చేయకపోతే మంచిది. సో మరి మీరేమనుకుంటున్నారు, అసలు ఎందుకు విష్ చేయలేకపోయి ఉంటాడు? కింద కామెంట్స్ లో చెప్పండి గైస్.